ఎన్ని రోజుల నుంచి చూస్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ గ్రామీణ డాక్ సేవ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల రిజల్ట్ కు సంబంధించిన ముచ్చట్లు ఏందో ఉన్నాయట. గవేందో మనం కూడా చూద్దాం పాండ్రి. గ్రామీణ డాక్ సేవ పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబులు అయితే దేశం మొత్తం మీద 44,228 పోస్టులు అయితే పడ్డాయి. కానుల్లా ఇప్పుడు ఒక పోస్టులకు సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చినాయి. అయితే ఈ పోస్టుల కోసం చాలా మంది అప్లికేషన్లు అయితే పెట్టుకున్నారు. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రలో ఎటు చూసినా ఈ రిజల్ట్ కోసమే అందరు మస్తుగానం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఫలితాలు రానే వచ్చినాయి. ఇది పాస్ అయిన వాళ్ళకు సర్టిఫికేషన్ గడువు కూడా వచ్చింది. ఇక పత్రాల వెరిఫికేషన్ ఎప్పుడున్నదంటే సెప్టెంబర్ 3 లోపే చేసుకోవాలన్నట. ఇక ఫలితాల ముచ్చట చెప్పుకుంటే ఎట్లున్నదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1355 పోస్టులు, గట్లనే తెలంగాణలో 980 పోస్టులు అయితే వచ్చినాయంట. అయితే ఈ పోస్టులలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్లు ఉన్నాయంట. గట్లనే ఇలా జీతాల ముచ్చట ఎట్లున్నదంటే వాళ్ళకు వచ్చిన గ్రేడ్లను బట్టి 10,000 నుంచి 12,000 వరకు జీతాలు ఉంటాయంట. గట్లనే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో కులము, ఆదాయము, నివాసం, గట్లనే 10th క్లాస్ మార్కుల లిస్టు, స్టడీ సర్టిఫికేట్, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివినట్టు స్టడీ సర్టిఫికేట్, ఇంకా మెడికల్ సర్టిఫికేట్ ఇట్లాంటి సర్టిఫికేట్లు అయితే తీసుకోవాలన్నట సెప్టెంబర్ 3వ తారీఖు లోపటికి. నిజంగా ఈ పోస్టల్ జాబులు అయితే దేశవ్యాప్తంగా అందరికి ఒక శుభవార్త ఇచ్చినట్టే గానుల్లా.